కింది పెట్టండి, కింది పెడితే అన్నీ పెడతాయి కదా. నిన్న మధ్యరాత్రి దేవగుడి గ్రామంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని మరి స్థానిక ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కావచ్చు, ఈ నియోజకవర్గ టీడీపీ నాయకుడు భూపేశ్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా వాళ్ళ కుటుంబం వాళ్ళ అనుచరుల ఆధ్వర్యంలో పూర్తిగా ధ్వంసం చేసే కార్యక్రమం జరిగింది. దీని పట్ల రాజశేఖర రెడ్డి గారిని ప్రేమించే లక్షలాది మంది రాజశేఖర రెడ్డి గారిని ప్రేమించే వాళ్ళందరూ కూడా దీని పట్ల బాధ వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి మనోభావాలు దెబ్బతిన్నాయి. వారందరి తరపున ఇవాళ నేను, నాతో పాటు మా రామ్ సుబ్బారెడ్డి అన్న, ఈ నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ మరియు ఎమ్మెల్సీ, అదేవిధంగా మా ఎమ్మెల్యే సుధమ్మ గారు, అదేవిధంగా మా రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారు, మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా గారు, అందరం కూడా వచ్చి ఈ నియోజకవర్గంలోని కార్యకర్తలు, నాయకులు అందరితో పాటు పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీగా వచ్చి పోలీస్ స్టేషన్లో ఇవాళ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వీరిపైన కఠినమైన చర్యలు తీసుకోమని చెప్పి. నిజంగా ఒక్కసారి ఆదినారాయణ రెడ్డి అనే వ్యక్తి ఆలోచించాలా. అన్నం పెట్టిన చేతిని నరకడం కాదా ఇది ఆయన చేసిన పని. రాజశేఖర రెడ్డి గారి వలన మీకు రాజకీయ భిక్ష పెట్టింది రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారి వలన ఈరోజు నీ కుటుంబం ఈ పొజిషన్లో ఉంది. అటువంటి రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని నరికించడానికి చేతులు ఎలా వచ్చినాయి ఆదినారాయణ రెడ్డి? నీకు, నీ అనుచరులకు ఎలా చేతులు వచ్చినాయి? మరి ఆ రకంగా విగ్రహాన్ని చూడడం అనేది, విగ్రహాన్ని 2 ముక్కలుగా 3 ముక్కలుగా వాళ్ళు చేయడం అనేది నిజంగా శోచనీయము. ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఖండిస్తూ ఉన్నారు. ఆదినారాయణ రెడ్డి గడిచిన కొన్ని రోజులుగా ఆయన మాట తీరు కానీ ఆయన పూర్తి ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళిపోయినాడు. 2 సంవత్సరాల కూటమి ప్రభుత్వ పరిపాలనను ఉద్దేశించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే వెన్నుపోటు దినం అని పిలుపిచ్చిందో, జమ్మలమడుగులో ఆ ర్యాలీ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా దాదాపు 10,000 మంది పైచీలకు పాల్గొని ఆ ర్యాలీని విజయవంతం చేసినారు. సో ఆదినారాయణ రెడ్డిలో ఒక తెలియని ఫ్రస్ట్రేషన్ మొదలైంది. 2 రోజులకే ఆయన ఒక కార్యక్రమాన్ని పిలిపించినారు. ఆయన కావచ్చు, ఆయన భూపేశ్ రెడ్డి కావచ్చు. ఆ కార్యక్రమం కూడా పూర్తిగా ఫ్లాప్ అయిన పరిస్థితి మనం చూసినాం. సో వైసీపీ కార్యక్రమం జస్ట్ పిలిపిస్తే ఇంత భారీ ఎత్తున విజయవంతం కావడమైంది, అదే అధికార పార్టీగా మేము పిలిపిస్తే ఈ కార్యక్రమం ఫెయిల్ కావడమైంది అనేది ఆయన జీర్ణించుకోలేని పరిస్థితిలోకి వెళ్ళిపోయినాడు. ఆ తర్వాత నిన్నటి రోజున మా జిల్లా అధ్యక్షుడు కావచ్చు, మా జిల్లాలోని మాజీ ఎమ్మెల్యేలు, మా ఎమ్మెల్యే సుధమ్మ అందరూ వచ్చి స్టీల్ ప్లాంట్కు రాజశేఖర రెడ్డి గారు అప్పట్లో పునాది రాయి వేసినప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగింది వాస్తవాలు ప్రజలకు తెలియజేయడం కోసం నిన్నటి రోజున వాళ్ళు ఒక బృందంగా జమ్మలమడుగు టౌన్లోకి రావడం జరిగింది. మరి వాళ్ళు వచ్చింది కేవలం వాస్తవాలు చెప్పడం కోసం. దాన్ని అడ్డుకొని మరి దాన్ని ఉద్దేశించి ఆదినారాయణ రెడ్డి నోటికి వచ్చినట్టు నిన్న సాయంత్రం మళ్ళీ మాట్లాడాడు. ఉత్తనా కొడుకులు అంటాడు. రామ్ సుబ్బారెడ్డిని ఉద్దేశించి ఇంకా మరీ దిగజారి ఆదినారాయణ రెడ్డి మాట్లాడడం కూడా మీరంతా నిన్ను చూసినారు. మరి ఈరోజు ఇంత ఘోరంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఒకటే చెప్తా ఉన్నాం ఆదినారాయణ రెడ్డికి, ఉత్తనా కొడుకులు అంటే ఎవరు ఉత్తనా కొడుకులు? గతంలో జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 5 ఏళ్లలో 1800 రోజులు ముఖ్యమంత్రిగా ఉంటే నువ్వు ఈ నియోజకవర్గం నుంచి 3 సార్లు నువ్వు అప్పటికే గెలిచినావు, అది 4వసారి. నువ్వు కనీసము 5 ఏళ్లలో 20-25 రోజులు కూడా నువ్వు నియోజకవర్గంలో లేవు. అంటే ప్రతిపక్షంలోకి వచ్చే కొద్దీ జిల్లా విడిచి జంపు. మేము నువ్వు ఎవరినైతే నిన్న ఉత్తనా కొడుకులను ఉద్దేశించి మాట్లాడినావో, మా నాయకుడు ప్రతిపక్షంలో ఉన్న మాజీ ఎమ్మెల్యేలుగా ఉన్న ఈ జిల్లాలో అనునిత్యం ప్రజలతో, కార్యకర్తలతో అందుబాటులో ఉండి ప్రజా జీవితంలో గడుపుతూ ఉన్నారు. ఏ ఒక్కరు పారిపోలే నీ మాదిరి, ఏ ఒక్కరు బెంగళూరులో, గోవాలో, హైదరాబాద్లో క్లబ్బుల చుట్టూ తిరగలే నీ మాదిరి. ఇదే నియోజకవర్గంలో ఉండి రాజకీయాలు చేస్తుంటారు. రామ్ సుబ్బారెడ్డి అన్న ప్రతిపక్షంలో ఉన్న ఇదే నియోజకవర్గంలో ఉండి ధైర్యంగా నీలాంటి ఎదుర్కొని రాజకీయాలు చేస్తున్నాడు. సో నువ్వు ఉత్తనా కొడుకువి. అధికారం ఉంటేనే నీ మాటలు, నీ వ్యవహారం అంతా. అధికారం కోల్పోతే ప్రతిపక్షంలోకి వస్తే మళ్ళా జంపు, కనిపివు. నువ్వు చూసినారు ప్రజలు నిన్ను. నువ్వు ఎన్ని మాటలు మాట్లాడినా కూడా నీ మేకపోతు గాంభీర్యము ఎంత చూపించినా కూడా ఎవడు నమ్మేవాడు లేడు. ఇంకా ఎంత కవింపు మాటలు అంటే వికెట్లు పడతాయంట, అంటే చంపేస్తానని చెప్పి ఆయన సూచనలు, ఆయన మాటలు. ఆపరేషన్ సింధూర్ చేస్తాడంట ఆయన, వికెట్లు పడతాయంట, ఇంకా చెప్పుతో కొడతా అంటాడు. నోటికి వచ్చిన మాటలు. నువ్వు ఒక లెక్చరర్గా గతంలో పనిచేసినావు రాజకీయాల్లోకి రాకముందు. ఆ తర్వాత 4 సార్లు ఎమ్మెల్యే అయినావు, ఒకసారి మంత్రి పదవి చేసినావు. కింద 70 సంవత్సరాల వయసు ఉంది.
బుద్ధుండేవాడు ఎవడైనా ఇంత నీచంగా మాట్లాడతాడు? ఇంత దిగజారుడు మాటలు ఎవడైనా మాట్లాడతాడా రాజకీయాల్లో, ప్రజా జీవితంలో ఉండి? కొంచెమన్నా విజ్ఞతతో మాట్లాడే ఆదినారాయణ రెడ్డి నువ్వు. ఈరోజు రామ్ సుబ్బారెడ్డిని ఏం తప్పు చేసినాడు? అంత ఘోరంగా రామ్ సుబ్బారెడ్డిని గురించి నువ్వు మాట్లాడుతున్నావు. ఆయన అడిగింది ఏమడుగుతున్నాడు? మీరు ఎన్నికలప్పుడు ఆడబిడ్డని ఇస్తామన్నారు, ప్రతి మహిళకు కూడా ఆడబిడ్డని ఇది అని అడుగుతున్నాడు. ఆయన అడిగింది ఏమడుగుతున్నాడు? రైతులకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది కాకుండా ఏడాదికి 20,000 ఇస్తామన్నారు, 20,000 ఇవ్వండి అని అడుగుతున్నాడు. రైతులకు ఉచిత పంటల బీమా లేదు, గిట్టుబాటు ధరలు లేవు, ఎరువులు లేవు, ఎరువులు సరిగ్గా లేకున్నారు, అన్ని రకాలకు ఇబ్బంది పడతా ఉన్నారని చెప్పి రైతుల సమస్యలు చెప్పినాడు. అదేవిధంగా ఎన్నికలప్పుడు మీరు చెప్పిన గండికోట ముంపువాసులకు 16 గ్రామాలు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే తను ఉన్నప్పుడు 10 లక్షల రూపాయల ప్యాకేజీ ఇచ్చినారు, అదే ముందు వాళ్ళకు కూడా 675 కాకుండా 325 మళ్ళీ ఎక్స్ట్రా ఇస్తామని జీవో కూడా ఇచ్చినారు. బీఆర్ఓ కూడా రిలీజ్ అయింది. నువ్వేమన్నావు? మేము అధికారంలోకి వస్తే 10 లక్షలు కాదు 12 లక్షలు ఇస్తామని చెప్పి నువ్వు ఎన్నికలప్పుడు కొండాపురం మండలం అంతా తిరిగి హామీ ఇచ్చినావు. మరి ఎన్నికలప్పుడు ఏరు దాటే వరకు ఓడమల్లన్న, ఏరు దాటాక బోడిమల్లన్న అన్నట్టుగా 2 ఏళ్ళు అవుతుంది. నువ్వు ఇచ్చిన హామీకి అతి లేదు, గతి లేదు. ఈరోజు రేపు చంద్రబాబు నాయుడు గారు జిల్లాకు వస్తుండ్రు, జమ్మలమడుగు నియోజకవర్గానికి వస్తుండ్రు. నీకు చేతనైతే ఆ డబ్బులు ఇప్పి చంద్రబాబు నాయుడుతో 12 లక్షల రూపాయలు నువ్వు ఏదైతే హామీ ఇచ్చినావో గండికోట ముంపు వాసులకు ఇప్పి నువ్వు మాట ఇచ్చినావు కదా, హామీ ఇచ్చినావు కదా, అబద్ధాలు చెప్పి గెలిచినావు కదా, అధికారంలో ఉండవు కదా, కూటమిలో కీలకమైన నాయకుడు కదా. అంటే రాజీనామాలు చేస్తా అంటావు. ఒకసారి రాజీనామా చేస్తా అన్నావు, అన్ని సిమెంట్ ప్లాంట్లను నీ కంట్రోల్లోకి తెచ్చుకున్నావు. ఇంకోసారి రాజీనామా చేస్తా అన్నావు, మన అల్ట్రాటెక్ సిమెంట్ ప్లాంట్ను కూడా 2వ దెబ్బ నీ కంట్రోల్లోకి తెచ్చుకున్నావు. అంటే నువ్వు బ్లాక్మెయిల్ చేసేది కార్యకర్తల పేరు చెప్పి బ్లాక్మెయిల్ చేస్తావు, ప్రజల పేరు చెప్పి బ్లాక్మెయిల్ చేస్తావు. కానీ బ్లాక్మెయిల్ చేసిన వారానికి చంద్రబాబు నాయుడు గారు నేను 2 రోజులకి చంద్రబాబు నాయుడు గారు నిన్ను పిలిపించుకున్నాడు. ఆడేం జరిగిందిరా అంటే ఆ మరుసటి రోజు, ఆ 2 రోజుల తర్వాత అల్ట్రాటెక్ ముందు నువ్వు టెంట్ వేయించినావు. టెంట్ వేయించి కలెక్టర్ను మధ్యలో పెట్టి, కలెక్టర్ను రాయబారిగా మధ్యలో పెట్టుకొని నువ్వు మొత్తం దాంట్లోని సప్లైస్ మొత్తం అంతా నీ కంట్రోల్లో తీసుకొచ్చినావు. అంటే కేవలం ఈ నియోజకవర్గంలోని సిమెంట్ ప్లాంట్లను, ఈ నియోజకవర్గంలోని ఆర్టీపీపీలో ఫ్లై యాష్ను ఇవన్నీ నీ వశం చేసుకోవడానికి మాటికి నేను రాజీనామా చేస్తాను అంటావు. నువ్వు చేసేది ఉండదు, పెట్టేది ఉండదు. అంత సీన్ లేదు. నీకు చేతనైతే గండికోట పరిహారం ఇప్పి నువ్వు రాజీనామా చేస్తా అంటే చాలా మంది అపార్థం చేసుకున్నారు. ఏమన్నా గండికోట పరిహారం కోసం రాజీనామా చేస్తాడేమో, అంతో ఎంతో ఆదినారాయణ రెడ్డి కూడా మారినాడబ్బా అనిపించింది. అదే రాజోలి పరిహారం కోసము మేము 12.5 లక్షలు మేము పరిహారం ఇస్తామంటే నేను 24 లక్షలు ఎకరాకి ఇప్పిస్తానని చెప్పి నువ్వు రాజోలి పరిధిలోని పెద్దముడియం పరిధిలోని గ్రామాలకు నువ్వు హామీ ఇచ్చినావు. మరి 24 లక్షల రూపాయలు per ఎకరా ఇప్పి స్వామి, ఎవరొద్దన్నారు? ఇప్పిస్తే నేను వచ్చి నేను కూడా శాలువా చేస్తాను, దండేస్తా, సన్మానిస్తాం. నేను రామ్ సుబ్బారెడ్డి వచ్చి నీకు సన్మానం చేస్తాను, తప్పకుండా సన్మానం చేస్తాను, చాలా గౌరవంగా చేస్తాం. మరి చేయి స్వామి, ఎవరొద్దన్నారు? ఎన్ని చెప్పే నువ్వు గెలిచినావు, ఎన్ని చెప్పే మీరు అధికారంలోకి వచ్చినారు. అధికారంలోకి వచ్చినాక అవన్నీ అడిగితే, అవన్నీ ప్రశ్నిస్తే మిమ్మల్ని నువ్వు చెప్పుతో కొడతామంటావు, ఈ చాలా వాగుడు ఎక్కువైందంటావు, మాటలు ఎక్కువైనాయి అంటావు, చాలా అతి చేస్తాంటారు అంటావు. మరి మీరు చెప్పిన మాటలు ప్రశ్నిస్తేనే మేము అతి పట్టినామని నువ్వు అంటాండే. మరి హామీలు ఇచ్చిన మీరేం పట్టినట్టు? మీరు ఇచ్చిన హామీలే కదా మేము ప్రశ్నించినందుకు మేము అతిగా మాట్లాడుతున్నామని నువ్వు అంటాండావు. మరి హామీలు ఇచ్చిన మీరు ఏం పట్టినట్టు? మీకు ఇంకా మిమ్మల్ని ఏమనాలి మేము? కాబట్టి కొంచెం విజ్ఞతతో ప్రవర్తించుతూ, విజ్ఞతతో మాట్లాడు. ఏదైతే నిన్న రాత్రి దేవుగుడిలో నువ్వు చేసినావో క్షమించరాని చర్య, నీ రాజకీయ దిగజారుడికి, నీ రాజకీయ పతనానికి నువ్వు పూర్తిగా ఇది నాంది పలుకుతా ఉంది. నిన్న మధ్యరాత్రి ఏదైతే రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని నువ్వు ధ్వంసం చేయించావో ఇంతతో నీ రాజకీయ, ఎందుకంటే దేవుడు కూడా క్షమించాడు, ప్రజలు క్షమించారు. ఇంత దిగజారుడు రాజకీయాన్ని అంటే చంద్రబాబు నాయుడు గారి దగ్గర మెప్పు పొందాలా, తద్వారా మంత్రి పదవి పొందాలా, లేకుంటే ఇంకా ఏమన్నా వర్కులో కాంట్రాక్ట్లో కొత్తగా వచ్చే స్టీల్ ప్లాంట్ పనులన్నీ ఆయన వశం చేసుకోవడానికో. ఇప్పటికే జమ్మలమడుగు నియోజకవర్గంలో ఏది సోలార్ ప్లాంట్లు ఆయన కంట్రోలే, సిమెంట్ ప్లాంట్లన్నీ ఆయన కంట్రోలు, భూపేజ్ కంట్రోలు, పూర్తిగా ఈ రెండు అన్ని. ఇంకా వచ్చే స్టీల్ ప్లాంట్ కూడా ఆయన కంట్రోల్లోకి తీసుకోవడానికి, చంద్రబాబు నాయుడు గారిని ప్రసన్నం చేసుకోవడానికి మరి మంత్రి పదవి కోసం చేస్తాండవా, లేకుంటే దేనికోసం చేసినావో కానీ నువ్వు చేసిన ఈ చర్య మాత్రం క్షమించరాని చర్య. తప్పకుండా దీనికి భవిష్యత్తులో నీకు ఈ జిల్లా ప్రజలు, అదేవిధంగా భగవంతుడు రాజకీయంగా నీకు ఈ రోజుతో నిన్న రాత్రి నువ్వు చేసిన పనితో నీ పొలిటికల్ కెరీర్కు సమాప్తం అవుతుందని చెప్పి కూడా గట్టిగా తెలియజేస్తూ, ఇకపైనైనా విజ్ఞతతో మాట్లాడు, దిగజారుడు ప్రవర్తించొద్దు అని చెప్పి ఆదినారాయణ రెడ్డి గారికి హితవు పలుకుతా ఉన్నాం.